ఏవైనా గొడవలు ఉన్నాయి ఏంటి అంటే ఏ భూ సమస్యలో లేకపోతే ఆస్తి సమస్యలో లేకపోతే తండ్రి కొడుకుల మధ్య ఆస్తి సమస్యలు ఇవన్నీ చూస్తూ ఉంటాం జనరల్. లేదా భార్య భర్తలు గొడవ పడడం లేదా గృహహింస అనడం అవన్నీ కేసులు రావడం డివోర్స్ కేసులు ఇవన్నీ జనరల్గా చేస్తాం. ఈరోజు నాకు వచ్చిన కేసు ఏంటంటే ఒక కొడుకు వెళ్ళి తండ్రి మీద కేసేశాడు. అసలు ఎందుకు వేసాడు అనేది అసలు తెలియదు. ఈరోజు మనం తెలుసుకుందాం అసలు. సో అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు కొట్టుకొని గొడవలు బట్టి ఈ రోజు కేసులు ఇక్కడ వరకు వస్తే మీరు ఎంజాయ్ చేస్తున్నారు, దాన్ని హ్యాపీగా అండి, బాగా ఎంజాయ్ చేశారు. అది మాకు బాగా కనిపించింది. మీరు కొట్టిన దాంట్లో వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంట్లో మీకు కూడా ఇట్లాంటివి ఏమన్నా వచ్చాయా? అంటే మీ నాన్నగారి మీద ఏదైనా కేసు వేసే విధానం అంత కోపం కానీ ఎప్పుడైనా వచ్చిందా మీకు ఎప్పుడైనా? లేదండి, రాలేదు. ఈయనే బ్యాడ్స్ అని అంటారు లేకపోతే ఏంటి? తండ్రి మీద ఇప్పుడు మనందరికీ తండ్రి అనేవాళ్ళు హీరో. మన జీవితంలో మీకు మొదట చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు మీ జీవితంలో మీరు కలిసిన మొదటి హీరో ఎవరు అని అంటే వాళ్ళ ఫాదర్ పేరే చెప్తారు ఎవరైనా. అలాంటిది ఈ రోజు ఇక్కడ ఒక కొడుకు వచ్చి తండ్రి మీద కేసేస్తున్నాడు అంటే దాన్ని మీరు అసలు అగ్రీ చేస్తారా? తప్పకుండా అండి, తప్పులేదా? అంటే మీరు కూడా దీంట్లో పార్ట్ అయ్యారనమాట. అంటే మా పాత్ర ఏం లేదు, ఆయన ఫిక్స్ అయ్యాడు వేద్దామని ఆయన వేసేసాడు అంతే. మీరు బలంగా ఆయనే ప్రొడ్యూసరు, బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి మీ అందరినీ కూడా ఫాదర్ గారి ఫ్రెండ్, మెయిన్ హీరో అనమాట, వినోద్ గారి ఫ్రెండ్ అనమాట ఈయన. ఓకే, అయితే ఇప్పుడు ఈ వాదనంతా బలంగా మీ ఫ్రెండ్ కే సపోర్ట్ ఉంటది అనమాట. హీరో గారికి ఫ్రెండ్ అని చెప్పి నా వయసు తగ్గించారు. అంటే మేము అదేలేండి, అదే వయసు క్లారిటీ మీ ఫ్రెండ్ సార్ ఆయన. ఓకే, తండ్రి కొడుకులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇద్దరు హీరోలు, వినోద్ కుమార్ గారు, సింహాద్రి గారు, సాయి సింహాద్రి గారు. నేను వినోద్ గారి ఫ్రెండ్. ఓకే, నేను ఫ్రెండ్ అనగానే కొడుకు ఏమైనా సపోర్ట్ చేస్తారేమో, ఆ ఫ్రెండ్ వస్తారేమో అనుకున్నా. లేదు, ఇప్పుడు బలంగా కేసు అటువైపుకే వెళ్తుంది అన్న విషయం నాకు స్లోగా అర్థమవుతుంది అనమాట. సో ఎలాగో సన్ ఆఫ్ కాబట్టి మీ ఫాదర్ నేమ్ మొదలు పెట్టి ఆయన పేరు చెప్తూ మనం మొదలు పెడదాం. మీ ఫాదర్ పేరు చెప్పండి. మా నాన్నగారి పేరు ఇంటూరు మల్లికార్జున చౌదరి. ఓకే, నా పేరు ఇంటూరు శ్రీనివాసరావు. స్క్రీన్ నేమ్ చిత్రం సీన్ గారు కూడా దీంట్లో. ఆయన ఇంకా ప్రధానమైన ఇంకా కేసు ఏది కొలిక్కి రాలేదు కాబట్టి ప్రధానమైన నిందితుడు అని చెప్పలేము. సపోర్టివ్ ఏం చేశారా, ఆయన ఏం చేశారా, దీని వరకు ఏం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అమ్మా, చాలా రోజులైంది బోన్లో నిలబడి. కాదు, చెప్పండి. అలవాటు అయిపోయిందంటారా? కొత్తగా ఉందా లేకపోతే ఏంటి? లేదు, చాలా రోజులు అయిపోయింది, అలవాటు తప్పింది. అంటే అసలు అందరికి ఏంటి ఎలా ఉంది అని అడగదు. మేము సినిమా ఈ కేసు గురించి అడగడం కంటే కూడా ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. లేదండి, టీజర్ లాంచ్ షూటే కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇంతకీ దీంట్లో అంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల వ్యవహారం మనం చూసాం టీజర్ ద్వారా ఏం జరిగింది అనేది. అసలు మీరేం చేశారు? మీ దీంట్లో మీ పాత్ర ఏంటి? ఇంతకీ నా పాత్ర ఏంటంటే మా హీరో వినోద్ కుమార్ గారు. మా హీరో అంటే అందరికి హీరో, ఈ సినిమా హీరో కూడా వినోద్ కుమార్ గారు. ఇక్కడ మీరు నా పర్మిషన్ తీసుకొని సినిమా గురించి చెప్పాలి కదా. సారీ, అదే మనం ఎన్ని మాట్లాడుకున్నా సినిమా గురించి కంపల్సరీ చెప్పాలి కదా. ఆయన ఎలాగో పిలుస్తాను నేను. సతీ, సినిమా గురించి చెప్పాలి కదా. సరే, ఇది వేరే కంటెంట్ మనం మాట్లాడుకుంటున్నాం కానీ సతీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఒక 20 years నుంచి. 20 years పైనే. మరి చిన్నోడేం కాదు, పెద్దోడే. సో ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఏదైనా సీన్ రాయటం కానీ సీన్స్ గురించి చెప్పడం కానీ. చెప్పండి, అంటే మీకు ఇది మొదట అనుకుంటా ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేయడం. మీకు కూడా నాతో పాటుగా నేను ఇది ఇలాంటి కేసు చూడడం, నాకు ఇది ఎన్నో తండ్రి కొడుకుల ఇష్యూలు జనరల్ గా చూసాం, ఏదో ఆస్తి గొడవలు అవి ఇవి చూసాం కానీ మరి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. మీకైతే మీరు సూత్రధార అనుకుంటున్నా వీటన్నిటికీ. డెఫినెట్ గా అండి. అది చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతమంది వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి అందరికీ థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క రైటర్కి కళ ఉంటుంది. ఆ కళని కొంతమంది నెరవేర్చగలరు. ఇక్కడ నా కళని వినోద్ గారు నెరవేర్చారు. ఫస్ట్ టైం ఒక 100 సినిమాలు చేసిన ఒక హీరో దగ్గరికి వెళ్ళి, సార్ నా కోసం సినిమా చేయండి సార్ అంటే రెమ్యునేషన్ ఏవి మాట్లాడకుండా సతీష్ నేను సినిమా చేస్తాను అని 47 degrees వచ్చి వితౌట్ క్యారెక్టర్ చూసే వాళ్ళకేమో చాలా అద్భుతంగా అనిపించింది. మాకు బయట వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మమ్మల్ని మేము చూసుకున్నట్టు, ఫాదర్తోనో మదర్తోనో ఇంట్లో గొడవ పడుతున్నట్టు సేమ్ మాకు కూడా అలాగే రిలేట్ అయ్యాం అందరం. సో మీ ఇంట్లో మీకు అనిపించిందా? ఇప్పుడు నన్ను అడిగారు కదా మీరు కేసు వేసేలాగా, మీ ఇంట్లో మీ ఫాదర్ ఎప్పుడైనా అలా చేయడం, మా నాయన మీద నేను కేసు వేయాలని మీకు ఎప్పుడైనా అనిపించింది మేడం? అనిపించిందా? ఎందుకు నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చావు, నన్ను ఎందుకు క్రమశిక్షణ, అంటే మా నాన్న నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు, దాని మీద కేసు వేయాలి.
అవును మా నాన్న నన్ను వదిలేశాడు, నువ్వేం అవ్వాలనుకుంటే అది అవ్వని. అంటే ఆ టైప్ లో కూడా కేసు వేయొచ్చు. నిజమే. అందరూ ఇంకోటి, కేసు అంటే రాంగ్ అనుకోకండి, దాని వెనకాల బ్యాడ్ కాదు కేసు అంటే. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో వేదిక ఎంచుకున్నాడు అంతే. మీరు రేపు చూస్తే మీకు అర్థం అవుతుంది. కేసు అనగానే నాన్న మీద కేసు అనగానే కొడుకు ఎవడు హీరో కాదండి, నాన్నే హీరో. అంతే. సినిమాలైనా బయటైనా ఎక్కడైనా నాన్నే హీరో. కేసు వేసామంటే రాంగ్ కాదు. అంత సమాధానం రివర్స్ లో నాన్న చెప్తాడు రేపు థియేటర్ లో. Yes, మేము కూడా వెయిటింగ్, మేము కూడా నాన్నే గెలవాలని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా. కానీ ఇక్కడ ఇలా మాట్లాడకూడదు కాబట్టి అక్కడ తెలుసుకున్నాక మొత్తం చూసాను. లేదా మాట్లాడొచ్చా? 100% ఎప్పుడు ఎందులో అయినా ఎప్పుడు కూడా నాన్నే గెలవాలి, నాన్నే గెలుస్తాడు. అయితే అదే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, పూర్తిగా సినిమా చూసిన తర్వాత మాకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అయితే మీరు దగ్గరుండి చూసారు కదా వీళ్ళ వ్యవహారం, దగ్గరుండి నడిపించినట్టు మీరే బాగా కొడుకు కరెక్ట్ అనిపించాడా? నేను కొడుకు వయసులో ఉన్నాను కాబట్టి కొడుకే కరెక్ట్ అండి ప్రెసెంట్. అవునా? సారు ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి, మా హీరో కరెక్ట్ ప్రెసెంట్. ఈ డిబేట్ లో మేమే గెలుస్తాం 100%. మీరు ఎలా ప్రూవ్ చేస్తారో, తండ్రి ఏం చేశాడు సినిమాలో మీరు చూసి కావాలంటే మీరు వెళ్ళండి. ఏమన్నా అన్న మీరు చెప్పినట్టు చెప్పాను కదా, అంతే అంతే 100% మేమే గెలుస్తాం. ఇప్పుడు మీరు తండ్రిని పిలిపించి అడగండి, వినోద్ గారిని అడిగి, అప్పుడు సార్ని అడిగి మీరు వెళ్ళండి కావాలంటే. ఇప్పుడు మీరు అంటే మీరు వచ్చే ముందు మీ హిస్టరీ అంతా కూడా చూసా. మీరు జబర్దస్త్ వర్క్ చేశారు, దాంట్లో యాక్ట్ చేశారు, ఒక 300 పైగా స్క్రిప్ట్స్ రాశారు, ఇవన్నీ చేశారు 3. సో ఇప్పుడు మీకు ఇదంతా చూసిన తర్వాత ఏది బాగా అనిపిస్తుంది అంటే, మీరు చేసుకున్న దాంట్లో ఇప్పటి వరకు చూసిన వాటిలో మీ ఎక్స్పీరియన్స్లో ఇది ఎట్లొచ్చింది? అంటే చిత్రసీన దగ్గర నేను బాయ్గా పనిచేశానండి. వేణు గారి తర్వాత నేనే అసిస్టెంట్గా పనిచేశాను ఆయన దగ్గర. ఒక బాయ్ స్టేజ్ నుంచి నేను ఇవన్నీ జర్నీ చేసుకుని వచ్చాను. జబర్దస్త్ చేశాను, అన్నీ చేశాను. కానీ మనకి ఎన్ని కళలున్నా సరిపోవండి, నెరవేర్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. నన్ను చాలా మెచ్చుకున్న ప్రొడ్యూసర్ ఉన్నారు. నాకేం కావాలంటే సినిమా ఫైనల్ వరకు చూడండి ప్రొడ్యూసర్ ఉన్నాడు. నన్ను నమ్మిన మా హీరో మా డాడీ వినోద్ కుమార్ గారు ఉన్నారు, మా సన్ ఆఫ్. అది ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. మళ్ళీ మిమ్మల్ని అవసరమైతే ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు, ఆయన ప్రొడ్యూసర్ ఈ సినిమాకు. అండ్ ఆయన మొదటి కేసు ఇది, అంటే మొదటి సినిమా ఆయనది ఇది. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మేము ఆల్రెడీ టీజర్ చూసాం. అంటే మీ ఇంట్లో గొడవని, ఆ వ్యవహారాన్ని చూసాం. కేసు ఇక్కడి వరకు ఈ రోజు వచ్చింది అని అంటే ఆ వ్యవహారం అంతా మాకు అర్థమవుతుంది. సో మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే ఆ గొడవ. కానీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకొచ్చి కోర్టులోకి తీసుకొచ్చింది. మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సినిమాలో నా కొడుకు పాత్ర చెప్తున్నారా? మైక్ దగ్గర పెట్టుకోండి. సినిమాలో నా కొడుకు పాత్ర అంతే కదా, మీరు కేసు వేసింది. సినిమాలో మా నాన్నగారు నన్ను విపరీతంగా టార్చర్ పెట్టారండి. రియల్ లైఫ్ లో కూడా మా నాన్న నాకు విపరీతంగా టార్చర్ పెట్టారు. కొంచెం ముందుకు రండి మీరు. రియల్ ఆ లైఫ్ టార్చర్ మాకు కనిపించింది కదా, టీజర్ లో చూసాం కదా. అదే అంటున్నా, మా నాన్న నాకు రియల్ లైఫ్ లో టార్చర్ పెట్టడంతో ఎవరైనా ఇలాంటి కథ తీసుకొస్తే మాత్రం సినిమా చేద్దామని నేను అనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. కానీ నాకు మా నాన్నకి కనెక్ట్ అయిన ఈ కథ. మీరు మంచిగా చెప్పమంటే చెప్తారో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఓన్లీ ఆఫ్ ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆఫ్ ద స్క్రీన్ వినోద్ కుమార్ గారు నాకు గాడ్ ఫాదర్ అండి. ఓకే. ఫస్ట్ డే చెప్పారు నాకు, ఈ సినిమాని నేను దగ్గరుండి నీకు అన్ని చేసి పెట్టాను, నేను ఉంటాను, నీకు చివరి వరకు ఉంటాను ఉన్నారు. ఎప్పుడు నాకే కాకుండా మా ఫ్యామిలీ కూడా కనెక్ట్ అయ్యారు. సో నేను ఫోన్ చేసి ఎత్తట్లేదు, మా ఫ్యామిలీ చేసి ఎత్తున్నారు. ఇక్కడ కూడా వదిలేశారంటారు మిమ్మల్ని. 10 సార్లు చేస్తే చెప్పండి ప్రొడ్యూసర్ గారు ఏంటి సినిమాలోనే కాకుండా బయట కూడా వదిలేశారంటారు. అయితే బయట వదిలేయడం కాదు, మా ఫ్యామిలీకి అంత కనెక్ట్ అయ్యారండి. అర్థమైంది. బయట కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు చాలా. ఈ సినిమాకి సంబంధం కాకుండా వ్యక్తిగతంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. ఓకే. సో అయితే మీరు ఈ ప్యాషన్ మీద చిన్నప్పటి నుంచి డ్రీమ్ సినిమా చేయాలనుకున్నది ఈ రోజు వచ్చి ఇక్కడ మీ ముందు నిలబడ్డారు. ఈ రోజు మొదటి మీ ప్రెస్ మీట్ కూడా. అబ్సల్యూట్లీ అండి. చిన్నప్పుడు మనకు కలిగిన డ్రీమ్ని ప్రతి స్టేజ్లో కూడా ఆ డ్రీమ్ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. నాన్న 10th చేయొద్దు అంటాడు, ఇంటర్లో చేయొద్దు అంటాడు, డిగ్రీ అయితే జాబ్ తెచ్చుకో అంటాడు. వాళ్ళు పాత్రలతో హీరోగా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు కొన్ని జనరేషన్స్ నుంచి. ఈరోజు ఆయన సార్ మీరు ఇక్కడికి రండి సార్, మీకు ఎగ్జిబిషన్ ఇచ్చామన్నమాట ఈరోజు మైక్. సో ఎన్నో అద్భుతమైన సినిమాలతో పాత్రలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. ఈరోజు రీసెంట్గా ఆ సినిమాలో చాలా సైలెంట్గా కనిపించారు, సైలెంట్ ఫాదర్, లాస్ట్ మినిట్ వరకు కనిపించారు. బట్ ఇక్కడ ఫుల్ డామినేషన్ మీదే కనిపిస్తుంది. ప్లీజ్. చాలా రోజులు అయినా నేను ఈ టీజర్ రిలీజ్కి వస్తున్నా. లాస్ట్ పిక్చర్ ఆయి పిక్చర్కి వచ్చా, ఇప్పుడు మళ్ళీ మీ ముందు సన్నా పిక్చర్లో వస్తున్నా. నా మిత్రులకి, నా పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రింట్ మీడియా,
అండ్ పేపర్ మీడియా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిక్చర్ ఇట్ ఈస్ నాట్ ఎనీ మూవీ, దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక న్యూ ప్రొడ్యూసర్, న్యూ హీరో, అలాగే ఒక కొత్త డైరెక్టర్ విత్ కొత్త విజన్. అంటే సన్ ఆఫ్ ఈజ్ నాట్ ఏ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఒక స్టోరీ లాగా కాదు, ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే. ఒక ఫాదర్కి అలాగే ఒక సన్కి నడువే ఏం జరుగుతుందో, మన రెగ్యులర్ లైఫ్లో ఏం జరుగుతుందో. జెన్యున్ టెక్నీషియన్ ఆయన. ఫస్ట్ డే నేను డీపీ చూశాను, ఆయన పూరి జగన్నాథ్ గారు ఫోటో పెట్టుకున్నాడు. ఆయన గురుగారు పూరి ఐ లవ్ యూ అని నాకంటాడు, కానీ అది ఊరికే ఫేక్. యాక్చువల్లీ ఆయన గాడ్ ఈజ్ పూరి గారు. రియల్లీ ఐ లైక్ యూ ఆల్సో. ఆయన ఇంకేం చెప్పాలి సార్? ఇప్పుడు ఇంత అద్భుతమైన కెరియర్, ఎన్నో సినిమాలు, 100 సినిమాలు మీరు చేశారు. మీ ఫాదర్ అంటే వాసు గారు, నా కో ఆర్టిస్ట్ అందరూ, మన సీను గారు, అలాగే అరిగాల రాంప్రసాద్ గారు అని నా ఫ్రెండ్ కూడా చిన్న వేషం వేసాడు దీనిలో. మళ్ళీ ఈ పిక్చర్లో ఇంకా చెప్పాలంటే హీరోయిన్ షీ ఆల్సో నౌ విత్ ద న్యూ నేమ్ మీరా అని. అలాగే మళ్ళీ అందరూ ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. ఈవెన్ ద కెమెరామ్యాన్, ఐ థ్యాంక్ హిమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆమని అండి. సినిమా చూసిన ట్రైలర్ మొత్తం కూడా చాలా ఫన్గా అనిపించింది. శాడీస్ ఫాదర్ లాగా అనిపించింది నాకైతే. దిస్ బాంబు ఇలా రెండు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్. కానీ గ్యాప్ తీసుకుంటున్నారు ఎందుకు సార్ మీరు? కొంత గ్యాప్ తీసుకోవట్లేదు సార్, నేను గ్యాప్ వస్తుంది తీసుకోవడం లేదు సార్. నేను ఐఎమ్ రెడీ టు డూ గుడ్ మూవీస్, గుడ్ సబ్జెక్ట్, గుడ్ క్యారెక్టర్. బట్ ఏమో మిస్ అవుతుంది. ఐ హోప్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ రోల్, గుడ్ ఆపర్చునిటీ. ఇప్పుడు చేస్తున్న బెటర్ రోల్స్. గోపిచంద్ గారు, సంకల్ప్ రెడ్డి డైరెక్టర్ గారు, ఐఎమ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ విత్ 40 days వర్క్. అండ్ మారేమ్మ అని మన రవితేజ గారు అన్న కొడుకు మాధవ్ అని హీరో. ఐ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్, 20-25 days రోల్. అలాగే ఇప్పుడు ఒక కొత్త ప్రొడ్యూసర్ ప్లస్ కొత్త డైరెక్టర్. ఐఎమ్ యాక్టింగ్ విత్ లెజెండరీ యాక్టర్ సుహాసిని గారు పేరుగా, అది కూడా గుడ్ రోల్, వెరీ గుడ్ రోల్. సో కీప్ గోయింగ్. ఎక్కడ మన ద ఇండస్ట్రీ ఒక మంచి క్యారెక్టర్ మంచి అదుర్కోవాలంటే ఆడు మంచి హిట్ పిక్చర్లో ఉండాలండి. ఐ ఎక్స్పీరియన్స్ దట్. మా అమ్మగారు, భారత్ బంద్, పోలీస్ బ్రదర్స్, మౌన పోరాటం, సీతారత్నం గారు. ఐ ఎక్స్పీరియన్స్, ఐ నో ద ట్రెండ్. బట్ వెయిటింగ్ ఫర్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఐ డోంట్ స్టెప్ ఇన్ టు ఆస్క్ ఫర్ ఎ రోల్. యూ గాట్ ఇట్. నేను వెళ్ళి సార్ ఇవ్వండి నేను అడగలేదు, నాకు వస్తుందని వెయిటింగ్లో ఉన్నాను, అంతే. దట్స్ ఇట్. అంటే ఎలాంటి రోల్ ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉంటున్నారు సార్. ఎలాంటి పాత్ర ఇచ్చినా విలన్ అయితే ఇంకా సూపర్. కానీ మీరు అలా కనిపించారు. ఈ ఏజ్కి అదే బెస్ట్ సార్. శైలి వేరుగా ఉంటుంది. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా చేసి ఎక్స్పీరియన్స్ ముందు ఇప్పుడు సినిమా బాగా హెల్ప్ అవుతుందని మేము అనుకున్నాము. సో సినిమాలో సన్కి ఏం నేర్పించాలనుకున్నారు? అసలు ఎందుకు కోర్టు దాకా వెళ్ళారు? అంత సీన్ ఏమొచ్చింది యాజ్ ఎ ఫాదర్గా? యాక్చువల్లీ ఇది సన్నగా పుట్టాడు, కానీ సన్నులాగా లేదు పిక్చర్లో. వాళ్ళు సన్నులాగా చేయాలని ట్రై చేసి అಲ್ಲಿకి కోర్టు ఎక్కి ఆడే కోర్టు ఎక్కుతాడు, నేను ఎక్కను. ఆడ కోర్టు ఎక్కి లాస్ట్కి ఆడికి తెలిసిపోయింది ఏమన్నా నాన్ననే బెటర్, నాన్నతో ఉంటేనే బెటర్ అని చెప్పేసి అందుకే సన్నాపని పెట్టాడు డైరెక్టర్ గారు. అవును సార్. సో కొత్త డైరెక్టర్తో చేశారు కదా, ఎంతమంది డైరెక్టర్ చూస్తుంటారు, అతనిలో ఫీచర్ ఎలా ఉందంటారు? సో డైరెక్షన్ దీనికి యాక్చువల్లీ సతీష్ గారు ఈజ్ ఎ గుడ్ టెక్నీషియన్, గుడ్ స్క్రీన్ ప్లే రైటర్, గుడ్ డైలాగ్ రైటర్. టేకింగ్స్ కూడా బాగుంటుంది. లిటిల్ మోర్ యూ హ్యావ్ టు లర్న్ విత్ దిస్ ఎక్స్పీరియన్స్. కొంచెం రేంజ్ ఇంకా పెద్ద బడ్జెట్ పిక్చర్ తీస్తే అండ్ డెఫినెట్లీ యూ విల్ మేక్ ఎ వెరీ గుడ్ పిక్చర్. ఆయన దగ్గర 3-4 స్టోరీ ఉందంటున్నారు. ఏం చెప్తారు మీరు? యాక్టర్ ఆల్వేస్ కంఫర్టబుల్ అండి. ప్రొడ్యూసర్ అంటే ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ నుంచి ప్రొడక్షన్ వరకు, టీమ్ని తయారు చేయడం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు, తర్వాత ఇప్పుడు మార్కెటింగ్, ప్రమోషన్, రిలీజ్ అండ్ దెన్ బిజినెస్, ఇన్ని ఫేజుల్లో ప్రొడ్యూసర్ లైక్ బిజినెస్ కదండి. అది చాలా స్ట్రెస్ఫుల్ అండి. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇప్పుడు నేను వినోద్ గారిని ఎలా ట్రీట్ చేశాను, నేను యాక్టర్ అయితే నన్ను ఇంకొకలా ట్రీట్ చేస్తారు. ఓకే. మనకి ఒక నేను చూసా కదండి, ఇప్పుడు ఫస్ట్ టైం కదా, మనకు పిఏ ఉంటారు, డ్రైవర్ ఉంటారు, అన్ని కంఫర్ట్ చూస్తారు. ఇంకా 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 మంచి ప్రొడక్షన్ అయితే క్యారవాన్ పెడతారు, కారు ఉంటుంది, ఆ కంఫర్ట్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఇచ్చాను అందరికి, నాకు ఇస్తారు నేను యాక్టర్ని అయితే.
సో యాక్టర్ గానే కంఫర్టబుల్ గా ఉందంటారు. ఎవరికైనా యాక్టర్ గా కంఫర్టబులే. Okay. నేను అనుకోవడం ఫర్ ఎనీబడి యాక్టింగ్ ఈజ్ కంఫర్టబుల్. ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్, ఇఫ్ యూ వాంట్ యాక్ట్, మీరు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సతీష్ గారు. థ్యాంక్ యూ. సో ఇందాక మా ఫాదర్ డాడీ చాలా థ్యాంక్ యూ సో మచ్ స్టోరీ చెప్పంగానే అని చెప్పేసి వినోద్ గారి గురించి చాలా చెప్పారు. ఇన్ కేస్ వినోద్ గారు కనుక కథ ఒప్పుకోకపోయి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండేవారు? ఎంతమందికి అసలు చెప్పున్నారు వినోద్ గారి కన్నా ముందు? అంటే చాలా ప్రొడక్షన్ హౌస్లోన చాలా దగ్గరలో చాలాసార్లు మనం కథలు చెప్తూ ఉంటాం. కొన్ని రేపు ఎక్కుతాయి అన్నప్పుడు కూడా ఆగే సినిమాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే ఒక సినిమాకి కూడా చాలా వర్షన్స్ రాస్తాం. సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్స్ అందరూ కమర్షియల్గా ఆలోచించి రూపాయి పెడితే 10 రూపాయలు ఎట్లా వస్తుంది, 10 రూపాయలు పెడితే 100 ఎట్లా వస్తుంది అని ఆలోచిస్తున్నారు ఈ రోజు. ఇప్పుడు ప్రస్తుతం మీరు కంటెంట్ని మెచ్చి సినిమా తీసారా, అయితే కమర్షియల్గా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? నాకు కమర్షియల్ గెయిన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓన్లీ కంటెంట్, ఈ కథ అందరికీ చెప్పాలని చాలా ప్రేమించి చాలా ఎక్సైట్ అయ్యి, మా ఫ్యామిలీ గురించి మేమెందుకు చెప్పడం అన్నట్టుగా నా టెక్నీషియన్స్ అందరూ హెల్ప్ చేశారు. ఋషి, కిట్టు, అయ్యప్ప, మా మేనేజర్ అందరూ. సో మా గురించి చెప్పుకోవడానికి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అందరికీ థ్యాంక్ యూ. సారీ.